జేసర్ ఎందుకు నాతో అలా పదే పదే పాడించారు? అదే పాట రాత్రంతా మళ్ళీ మళ్ళీ పాడించారంటే నేను విశ్వ బర్త్డేలో పాడినందుకు ఆయన ఫీల్ అయ్యారా? వెళ్ళి ఆయన్ని అడుగుతాను. సార్, రాత్రి ఎందుకు నన్ను అలా టార్చర్ పెట్టారు? సార్ మిమ్మల్ని, జై సార్ మిమ్మల్ని. జాను, ఎందుకు సార్, ఎందుకు నైట్ అలా బిహేవ్ చేశారు? పాడమని మీ గోలే తప్ప నా గురించి ఆలోచించరా? నేను అక్కడ పాడడం మీకు ఇష్టం లేకపోతే అక్కడే చెప్పేయాల్సింది కదా. రాత్రి నాకెంత కష్టంగా ఉన్నా పాడనంటే మీరెక్కడ హర్ట్ అవుతారో అని పాడి పాడి చివరికి జ్వరంతో పడిపోయాను. అదంతా మీ వల్లే. అసలు నాకెందుకు ఈ చిత్రహింసలు? నేను చేసింది తప్పే జాను. ఐఎమ్ సారీ. ఇదొక్కటే చెప్తారు మీరు, అలవాటేగా. ఏం చేయమంటావు జాను? నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? చిన్నప్పుడు మా అమ్మ నాకు జోలపాట కూడా పాడలేదు. నువ్వు అలా పాడుతూ ఉంటే ఆ పాట ఈ చెవుల్లో నుంచి వెళ్ళి నా గుండెని ఆనందంతో గంతులేయించింది జాను. లైఫ్లో ఫస్ట్ టైం ఒకరు నా కోసం పాడుతున్నారు అనేది నన్ను ఈ ప్రపంచాన్నే మర్చిపోయేలా చేసింది. ఈ జీవితానికి ఇది చాలు అనిపించింది జాను. ఏది ఏమైనా సరే జాను, నిన్నిలా ఆపకుండా పాడమనడం తప్పే జాను, తప్పే. ఇంకెప్పుడు నిన్ను పాడమని నేను అడగను. ఎందుకంటే